తిరుపతిలో సికేఎస్ డెంటల్ కాలేజ్ పై దాడులు జరిగాయి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందాలు సికేఎస్ కాలేజ్లో తనిఖీలు నిర్వహించింది. సికేఎస్ కాలేజ్ పై వరుసగా ఫిర్యాదులు వెలువెత్తాయి. కాలేజ్లో ఫ్యాకల్టీ సిబ్బందితో పాటు వసతులపైన డీసీఐ ఆరా తీసింది. ఇన్స్పెక్టర్స్ ఒకరు వచ్చేసి డాక్టర్ భగవాన్ దాస్ రాయ్, ఆయన ప్రిన్సిపల్ పెసిఫిక్ డెంటల్ కాలేజ్. ఇంకొక ఆయన డాక్టర్ రాజ్ కుమార్ సార్, బాబు బెనారసి దాస్ కాలేజ్, ఫైజాబాద్ నుంచి వచ్చారు. ఇన్స్పెక్టర్స్ అండి, వాళ్ళ మెంబర్స్ కాదు. అది ఏం డిపార్ట్మెంట్స్లో మేము ఎన్ని ఓపీ ఉంటుంది, రికార్డ్స్ చూపించమంటారు, పీజీస్ ఏం నేర్చుకుంటున్నారు, ఏం వర్క్, అవన్నీ అడుగుతారండి. రొటీన్ ఇన్స్పెక్షన్ కదా, ఆ రికార్డ్స్ అని తీసుకుంటారు. రికార్డ్స్ వెరిఫై చేస్తారు, ఎక్విప్మెంట్ వెరిఫై చేస్తారు. అంతే కదా, చూపించాలండి, ఉండాలి, అవి ఉంటాయి. సికేఎస్ కాలేజ్ పై దాడులు జరిగాయి. వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఈ దాడులో ఏం కనుగొన్నారు, ఏం చెప్తున్నారు? సికేఎస్ డెంటల్ కాలేజీపై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. రొటీన్ గా జరిగే తనిఖీలని యాజమాన్యం చెప్తున్నా, ప్రధానంగా ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పలు ఫిర్యాదులు ఇవ్వడం, అంటే మెడికల్ కౌన్సిల్ ఇండియాకు కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యం, ప్రధానంగా మౌలిక వస్తువులు, మరోవైపు ఫ్యాకల్టీకి సంబంధించి, అలాగే సిబ్బంది, మరోవైపు మౌలిక వస్తువులకు సంబంధించి, విద్యా బోధనకు సంబంధించి పలు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలోనే డీసీఐ ఆదేశాల మేరకు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒకరు రాజ్ కుమార్ తో పాటు భగవాన్ దాస్, ఇద్దరు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. 100 సీట్లు ఉన్న ఈ కాలేజీలో 32 పీజీ సీట్లు ఉన్నాయి, 6 పిహెచ్డి సీట్లు ఉన్నాయి. అయితే కాలేజీకి తగ్గట్టుగా ఫ్యాకల్టీ లేదు. మౌలిక వస్తువులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రికార్డులను కూడా పరిశీలించారు. అయితే రికార్డులకు వారు చూసినటువంటి భౌగోళికంగా చూసినటువంటి పరిస్థితులకు చాలా భిన్నంగా ఉన్నట్లుగానే అధికారులు ఇంకా చెప్పలేకపోయినా, వారు మాత్రము ఒక నివేదిక ద్వారా, అంటే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్టు సమర్పించాల్సింది కాబట్టి మీడియాకు ముందుకొచ్చి చెప్పేందుకు వారు అనుకూలంగా ఆ రకమైన పరిస్థితి లేకపోయినా, కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ తప్పిదాలను కప్పిపించే ప్రయత్నం చేసింది. అయితే కాలేజీలో ఉన్న వస్తువుతో పాటు ఫ్యాకల్టీ సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అయితే దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దాడుల తర్వాత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ రాజు.